హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్నీ షీప్ ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్ గురించి నేర్చుకుందాము కొన్ని విషయాలు. ఎంఎస్ ఎక్సెల్ హిస్టరీ ఏంటి, ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి, ఎంఎస్ ఎక్సెల్ ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఎంఎస్ ఎక్సెల్ ఎక్కడ యూజ్ చేస్తాము, అప్లికేషన్స్ నేర్చుకుందాము. ఫస్ట్ ఎంఎస్ ఎక్సెల్ హిస్టరీ ఏంటి. హిస్టరీ ఎంఎస్ ఎక్సెల్ యొక్క హిస్టరీ ఏంటి అంటే, ఎంఎస్ ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్షీట్ అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ అనేది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు 1985లో లాంచ్ చేశారు. ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి? ఎక్సెల్ ఈజ్ ఏ పాపులర్ స్ప్రెడ్షీట్ సిస్టమ్ which organizes data in columns and rows that can be manipulated through formulas that allow the software to perform mathematical functions on the data. ఏం లేదు, ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్షీట్ సిస్టమ్ అని తెలుసు కదా మనకి. ఏం చేస్తుందంటే, మనము ఎప్పుడైతే సిస్టమ్కి డేటా ఇస్తామో అది కాలమ్స్ అండ్ రోస్లో స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని ఈ డేటాని ఫార్ములా ద్వారా సాఫ్ట్వేర్ మ్యానిపులేట్ చేస్తుంది. ఈ ఫార్ములాస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే, మన మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్స్కి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ అనేది డేటాని మ్యానిపులేట్ చేస్తుంది అన్నట్టు. సో ఇది ఒక ఈజీ ప్రాసెస్ అన్నట్టు, చాలా టైంని సేవ్ చేసే ప్రాసెస్. అండ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా మనము డేటాని అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. ఈజీగా డేటా ఇన్పుట్ ఇవ్వచ్చు. ఈజీగా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. డేటా రిట్రైవల్ ఈజ్ ఈజియర్. డేటాని రిట్రైవ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇందులో మ్యాథమెటికల్ ఫార్ములే దట్ ఆర్ సింపుల్ టు యూస్. ఇందులో యూజ్ చేసే మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే తొందరగా అయిపోతుంది మనకి. అంటే చాలా ఈజీగా రిజల్ట్స్ వస్తాయి. మోర్ రిలయబుల్ అని ఎందుకు అంటాము అంటే, చాలా ట్రస్టెడ్ ఆన్సర్స్ ఇస్తుంది అండ్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్స్ వస్తుంది. సో ఇది మోర్ రిలయబుల్ అని అందుకే అంటాము. అప్లికేషన్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, డేటా అండ్ స్టోరేజ్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, డేటాని మనం ఎంటర్ చేయడానికి అండ్ దాన్ని స్టోర్ చేయడానికి ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతాము వితౌట్ క్యాలిక్యులేటర్ అండ్ వితౌట్ ఏమంటారు, మనం హ్యాండ్ ఫింగర్స్, లెగ్ ఫింగర్స్ యూజ్ చేయకుండా ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేసేస్తుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. డేటాని ఇప్పుడు మనం ఇచ్చిన డేటాని అనాలిసిస్ చేసి ఫర్దర్గా మనకి సజెషన్స్ రావడానికి ఐడియా ఇస్తుంది. రిపోర్టింగ్ అండ్ విజువలైజేషన్. మనం వీటిని రిపోర్టింగ్ అండ్ అంటే డేటాని రిపోర్ట్ చేయడానికి, ఏమంటారు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాము ఈ ఎక్సెల్ అనేది. అకౌంటింగ్ అండ్ బడ్జెటింగ్. ఇది అకౌంటింగ్ ఇప్పుడు వచ్చిన మన బిజినెస్లో వచ్చిన లాభాలు, లాస్లు, ఇవన్నీ అకౌంటింగ్ సెక్షన్లో చూపెడుతుంది ఎక్సెల్ ద్వారా. అండ్ మనం యూజ్ చేసే బడ్జెట్ ఎంత, దేనికి ఎంత యూజ్ చేస్తున్నాం అనేది ఈ ఎక్సెల్లో మనం చూపించగలుగుతాము. కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ బిజినెస్ డేటాని కలెక్ట్ చేస్తుంది అండ్ వెరిఫై చేసి మనకి ఒక క్లియర్ కట్ పిక్చర్ అనేది మనకి చూపిస్తుంది. క్యాలెండర్స్ అండ్ షెడ్యూల్స్. ఇందులో షెడ్యూల్స్ క్యాలెండర్స్ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజరల్ డ్యూటీస్లలో ఈ ఎంఎస్ ఎక్సెల్ అనేది చాలా బాగా యూజ్ చేస్తుంది. ఫోర్కాస్టింగ్ వచ్చేసి ఏదైనా
ఏ ఏమంటారు ఏ ఇండస్ట్రీ అయినా ఏ ఆర్గనైజేషన్లో అయినా దాని రిజల్ట్స్ని ఫోర్కాస్ట్ చేయడానికి ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేస్తాము. ఆటోమేటిక్ రిపిటేటివ్ టాస్క్ ఈ రిపిటేటివ్ టాస్క్స్ ఉన్నప్పుడు దానికదే ఆటోమేటిక్ అయ్యి మనకి రిజల్ట్స్ అనేది చాలా తొందరగా ఇస్తుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడే.